కలర్ కాంబినేషన్ కూడా చూడండి. అయితే బోర్డర్ కలర్ పింక్ అనేది మనము ప్యూర్ రా సిల్క్ ఫ్యాబ్రిక్ అయితే తీసుకున్నాము. అసలుకి ఇది చూడండి, మనకి ఎల్బో హ్యాండ్ తీసుకున్నాము. మిడిల్లో పీకాక్ సెట్టింగ్ వచ్చేలాగా ముందు డిజైన్ చేసుకున్నాము. దానికన్నా ముందు ఇది చూసారా, పీకాక్కి ఉన్న పెటల్స్ అనేది ముందు వేరే ఫ్యాబ్రిక్ మీద ఇలా అయితే డ్యూయల్ కాంబినేషన్తో మెరూన్ అండ్ గ్రీన్ కాంబినేషన్తో డిజైన్ అయితే మనం చేసామండి. వీటిని 1 by 1 అబ్దుల్ అరేంజ్ 1 by 1 అరేంజ్ చేస్తూ అలా స్టిచ్ చేస్తారండి. చూడండి, అలా ఒక్కొక్కటిగా సెట్టింగ్ చేస్తూ కంప్లీట్ అయ్యేటప్పటికి చూసారా, సెకండ్ హ్యాండ్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇలాగ మంచి లుక్ అయితే వస్తుంది, భలే ఉంది కదా. అయితే దీనికి హ్యాండ్ సెట్టింగ్ కూడా చూడండి, ఇది మిడిల్ వస్తుంది. యాక్చువల్లీ ఇలాంటి సెట్టింగ్కి ఏంటంటే ట్రాన్స్పరెంట్ ఫ్యాబ్రిక్ వేస్తే ఇంకా లుక్ వస్తుంది. మేడంకి మాత్రం ట్రాన్స్పరెంట్ వద్దన్నారు, అందుకోసమే మెయిన్ రా సిల్క్ ఫ్యాబ్రిక్ మీదే డిజైన్ చేస్తున్నాము. వర్క్ చూడండి, డీటెయిలింగ్ ఇది చూడండి, జద్దోజీ కట్ బీడ్ థ్రెడ్ కాంబినేషన్ సెట్టింగ్. ఇది చూడండి, శారీలో మెయిన్ వచ్చేసి గ్రీన్ ఉంది, అలాగే బ్లూ సెట్టింగ్ కూడా ఉంది. ఆ కాంబినేషన్తోనే మనం మొత్తం వర్క్ అనేది ఇస్తున్నామండి. ఇలాగ మంచి లుక్ అయితే వచ్చింది. అయితే బ్యాక్ కూడా మనం ఆల్ ఓవర్ డిజైన్ అయితే ఇస్తున్నామండి. ఇది చూడండి, నాట్ వర్క్ కాంబినేషన్తో, చల్లా వర్క్ కాంబినేషన్, జద్దోజీ అండ్ కట్ బీడ్ కాంబినేషన్తో చేస్తున్నాము. చాలా హెవీ లుక్ అయితే వస్తుంది. ఫ్రంట్ నెక్ కూడా అక్కడ వర్క్ అవుతుందండి. కంప్లీట్గా దీని సెట్టింగ్ బ్లౌజ్ అంతా స్టిచ్చింగ్ అయిపోయినాక ఎలా ఉండిద్ది ఏంటి అనేది కూడా చూసేద్దాం. వెయిట్ అండ్ సీ. థ్యాంక్ యూ.